తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఎస్పీ తుహిన్ సింహ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ అమరుల స్మారక స్తూపం వద్ద స్మృతి పెరేడ్, గౌరవ వందనం, పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసుల త్యాగాలు అపారమైనవని, ప్రజల రక్షణ కోసం, శాంతి భద్రతల కోసం వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం సేవలందిస్తున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో నిస్వార్థంగా కష్టపడుతున్న పోలీసు సిబ్బంది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యోగం మీద ఉన్న కమిట్మెంట్, దానికోసం మీరు పడుతున్న కష్టాలు సివిలియన్స్ అందరికి కూడా అర్థం కావాలి అనే ఒక మంచి అజెండాతో ఒక మంచి అవకాశాలు మీరు అందరూ ఇచ్చారు. అంటే ఇది వస్తూ ఐ వాస్ థింకింగ్ ఏమేం చెప్పాలి అని. అంటే మీరు చేసే ఉద్యోగంని వార్తల్లో నేను చెప్పలేను మీ అందరికి. మీ families understand better than an outsider like me. As an outsider, as part of the civilian society, I sincerely thank for all your hard work, all the sacrifices you undergo, and my sincere respect to your families also, because without a family support, it's impossible to have a better career, a peaceful career. The 21st October ki significance in 1959 lone 10 మంది police personnel laid down their lives in protecting hot springs area in Ladakh. ఈ ఇండో చైనా వార్ టైం లోనే ఇది 1959 ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత నుంచి ప్రతి సంవత్సరం మన 21st October పోలీస్ కమెమరేషన్ డే ఇలాగే రిమెంబరెన్స్ కోసం పెడుతున్నాము. 2024-25 సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఇన్ టోటల్ ఇండియాలో 216 పోలీస్ పర్సనల్ లైన్ ఆఫ్ డ్యూటీలోనే చనిపోయారు, మార్టియర్ అయ్యారు. ఇట్ ఈస్ అ రిమైండర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఇది అన్ని సాక్రిఫైసెస్ గురించి గుర్తించాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4లో భాగంగా ఇద్దరు దివ్యాంగులకు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామన్నేరు చేతుల మీదుగా ట్రైసైకిళ్లను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని దివ్యాంగుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, P4లో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ భీమవరం, దిల్సుమరుకు చెందిన ఇద్దరు దివ్యాంగులకు దాతల సహకారంతో ట్రైసైకిల్ను అందించామని తెలిపారు. కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఉన్నవాళ్లు లేని వాళ్లకు సహాయం చేయడమే P4 లక్ష్యమని అన్నారు. P4లో భాగంగా పేదవారికి సహకరించి వారు కూడా మన జనజీవన స్రవంతిలో ఉండాలని, వారు మనతో పాటు సమానంగా బతకాలని ఆలోచన చేసి విజ్ఞాన వేదిక రంగసాయి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 2 ట్రైసైకిల్స్ ఇవ్వటం జరిగింది. ఒకటి దిల్సుమరి వారికి, ఒకటి భీమవరం వారికి. ఈ సైకిల్స్ ఇవ్వటం ద్వారా వారు నిత్యకృత్యాలు జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ వెహికల్స్ వారికి ఇవ్వటం జరిగింది. విశాఖ బీచ్ రోడ్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, సిపి సింగబ్రత బాగ్చి, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొని విధి నిర్వహణలో అసలు బాసిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపి సింగబ్రత బాగ్చి మాట్లాడుతూ 1929వ సంవత్సరం నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటూ వస్తున్నామని గుర్తు చేశారు. సమాజం సురక్షితంగా ఉందంటే దానికి పోలీసులు కృషి కారణమన్నారు.
పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మన దేశ భద్రత ప్రజాశాంతి కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకునే రోజు ఇది. 1929 సంవత్సరం ఇదే రోజు అక్టోబర్ 21 లదాఖ్ అక్కడ హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో భారత్ పోలీస్ బలగాలు 10 మంది ధైర్యవంతులు వీరమరణం పొందారని మనకు తెలుసు. వారి త్యాగాన్ని స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం ఇదే రోజు అక్టోబర్ 21 దేశవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని పోలీస్ కమ్మెమరేషన్ డేగా ఘనంగా మనం నిర్వహించుకుంటాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలు అమరవీరుల త్యాగాల్ని గుర్తించి స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారని మనకు విదితమే. పోలీస్ సిబ్బందికి ఇది ఒక ప్రేరణ దినం. ఈనాడు మన సమాజం సురక్షితంగా ఉంది అంటే అది పోలీసులు యొక్క సేవా తత్పరత వల్లే. మత విద్వేషాలు, అంతర్గత కలహాలు, తీవ్రవాదుల నుండి ముప్పు, వివిధ రకాల నేరాలు, శాంతి భద్రతల సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికల్లో వీధి నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, విఐపి భద్రత లాంటి ఎన్నో సంక్లిష్టమైనవి పోలీస్ విధులు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇది కేంద్రీకృతమైందని, దీని కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే 36 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి బలమైన ఎదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని హెచ్చరించారు. ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. అది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇక రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈ సుస్పష్ట అల్పపీడనం రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా ఏర్పడి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు కొంత దూరంలో ఉండే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో అది మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో ఉండే అవకాశం ఉంది. మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 4 రోజులు పలు ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు కూడా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లా అయిన చిత్తూరు, అన్నమయ్యల్లో ఈ రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లా అయిన ప్రకాశంతో పాటుగా వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈ 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉంది. రేపటికి వచ్చినట్లయితే దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరుతో పాటుగా తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 నుంచి 48 గంటల మధ్య పడే అవకాశం ఉన్నది. వీటితో పాటుగా రాబోయే 5 రోజులు కూడా కోస్తా జిల్లాలపై ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఇక అతి ముఖ్యంగా ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలకు వెంబడి లేదా తీరానికి ఆవల, తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో కొన్ని చోట్ల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. రేపు కూడా దక్షిణ కోస్తా జిల్లాల్లో
ఆ తీరానికి వెంబడి ఆవల కూడా అటువంటి పరిస్థితి ఉంది. 3-4 రోజుల్లో అది కొంచెం పెరిగి 35 నుంచి 40కి, 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉంది. ఇక 23-24వ తేదీలకు వచ్చేసరికి 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరం ఆవల ఉండే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళి ఉంటారో వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు ఈ కొన్ని గంటల్లో తిరుగు ప్రయాణం చేయాల్సిందిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం. దేశ అంతర్గత భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల ధైర్యం, నిస్వార్థ సేవ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కొనియాడిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. రాయచోటిలో 52 మంది లబ్ధిదారులకు 42 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన మంత్రి మండిపల్లి. ప్రజారోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టీకరణ. అనకాపల్లిలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. పోలీసు అమరుల స్మారక స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన కలెక్టర్ విజయకృష్ణన్. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.